So welcome to Telangana Culture and History and Culture class number 20 by me, Ravikant Sharma in LTX classes. So Kakatiya dynasties. So Kakatiya dynasty గురించి మనం ఫస్ట్ క్లాస్ చూసాము. సో వీఆర్ కంటిన్యూయింగ్ విత్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ కాకతీయ డైనస్టీ. సో పార్ట్ నెంబర్ 2. సో సో తెలంగాణ ప్యాకేజ్ 50% ఆఫ్ 35,000 రూపీస్ కి లైఫ్ టైం వాల్యూతో వస్తుంది. అండ్ యూపీఎస్సి న్యూ బ్యాచ్ వచ్చేసి మనకి ఒక 31st మే అంటే ఈ రోజు వరకు మాత్రమే ఉంది. సో ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్ తోటి 30,000 రూపీస్ కి, సో చాలా తక్కువ కాస్ట్ కి మనకి ఒక ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ యూపీఎస్సి కోర్స్ ఉంది. అదేవిధంగా గ్రూప్ 1 కోర్స్ 25,000 కి, గ్రూప్ 2 9,099 రూపీస్ కి, 999 రూపీస్ కి లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉంది. సో 7893899553 నంబర్ కి కాల్ చేయడం ద్వారా www.ltxclasses.com విజిట్ చేయడం ద్వారా మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో క్లాస్ లోకి వెళ్తే, సో ప్రీవియస్ క్లాస్ లో మనం ఫ్యూడేటరీ కాకతీయాస్ చూసాము. సో సో ఫ్యూడేటరీ కాకతీయాస్ ని మనం చూసాము. అంటే కాకతీయుల యొక్క సామంత రాజులుగా మనం చెప్పుకోవచ్చు. సో కాకతీయ సామ్రాజ్యము మొదటి దశలో సో రాష్ట్రకూటుల దగ్గర వాళ్ళు సో ఆర్మీ ఆఫీసర్స్ లేదా మిలిటరీ ఆఫీసర్స్ గా పనిచేశారు. తర్వాత చాళుక్యుల దగ్గర వాళ్ళు ఫ్యూడేటరీస్ గా వర్క్ చేశారు. సో ఆ యొక్క సామంతుల ఏలుబడిలో ఉన్న తొలి కాకతీయుల్ని ఫ్యూడేటరీ కాకతీయాస్ అని మనం ఇంగ్లీష్ లో నామినిక్లేచర్ తీసుకున్నాము. ఇండిపెండెంట్ కాకతీయాస్ అంటే ఎప్పుడైతే కాకతీయులు తమ స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారో, సో తమ రాజ్యాన్ని ఏదైతే ఒక స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నారో దాన్ని ఇండిపెండెంట్ కాకతీయస్ అంటాము. దీంట్లో మనకి ప్రతాపరుద్రుడు కనిపిస్తాడు. అదేవిధంగా సో కాకతీయ వంశ మూల పురుషుడుగా మనకి బేతరాజు కనిపిస్తాడు. సో రుద్రదేవ, సో ఇండిపెండెంట్ దాంట్లో రుద్రదేవ లేదా ప్రతాపరుద్ర 1 అనేటువంటిది తొలి చక్రవర్తిగా మనం చూస్తాము ఇండిపెండెంట్ కాకతీయాస్ లో. అతను 1158 నుంచి 1195 1158 టు 1195 AD వరకు తన రూలింగ్ అనేది మనం చూస్తాము. దాదాపు మనకి 37 ఇయర్స్ రూలింగ్ గా మనకి కనిపిస్తుంది. ఈ ఇష్యూడ్ ఏ 1000 పిల్లర్ టెంపుల్ ఇన్స్క్రిప్షన్ ఇన్ హన్మకొండ. సో వరంగల్లో సో ట్రై సిటీస్ లో భాగంగా హన్మకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి సంబంధించినటువంటి 1000 పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అటువంటి వేయించాడు. దిస్ హన్మకొండ ప్రశస్తి వాజ్ రిటర్న్ బై పోయిట్ అచితేంద్ర. ఈ యొక్క 1000 స్తంభాల గుడి ఒక ఇన్స్క్రిప్షన్ లేదా హనుమకొండ ప్రశస్తి, సో తెలుగులో మనం లేదా సంస్కృతంలో ప్రశస్తి లేదా ప్రశస్తి అంటే గొప్పతనము మహాత్మ్యం అనే సెన్స్ లో వాడతాము. సో దీన్ని వేయించినటువంటి వాడు అచితేంద్ర అనేటువంటి ఒక పోయిట్, ఒక మనం ఎవరైతే ఒక కవి లేదా రచయిత అని మనం చెప్పుకోవచ్చు. So according to this inscription, Rudradeva was a feudatory king from 1158 to 1162 AD. అంటే యొక్క స్టార్టింగ్ ఇయర్స్, సో 1158 నుంచి 1195 AD అని చెప్పుకున్నాం కదా. ఈ ఫస్ట్ 4 years మాత్రం ఇతను ఫ్యూడేటరీ కింగ్, ఏదైతే చాళుక్యుల దగ్గర సామంతులుగా ఉందని చెప్పుకున్నామో అలా ఉన్నారు. అండ్ హీ రూల్డ్ ఇండిపెండెంట్లీ ఫ్రమ్ 1163 టు 1195. అంటే ఒక ఇండిపెండెంట్ యొక్క కాకతీయస్ యొక్క రూల్ మనకి ఎగ్జాక్ట్ గా స్టార్ట్ అయిన ఇయర్ ఏంటి అంటే 1163. సో ఏడి క్రీస్తు శకం 1163 ఆర్ 1163 ఏడీలో స్టార్ట్ అయింది. ఎందుకంటే ప్రతాపరుద్రుడితో స్టార్ట్ అయింది. బట్ ప్రతాపరుద్రుడు కూడా ఫస్ట్ 4 సంవత్సరాలు ఒక చాళుక్యుల దగ్గర మనకి సామంతుడు ఉన్నారని చెప్పుకోవచ్చు. హీ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ సో in 1163 AD and become the first independent ruler of Kakatiya. He issued another inscription. సో మనకి 1000 పిల్లర్ ఇన్స్క్రిప్షన్ హన్మకొండ ఏంటంటే ఒక స్వతంత్ర కాకతీయులు లేదా ఇండిపెండెంట్ కాకతీయస్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ని మనకి చెప్తుంది. సో ఇంకొక ఇన్స్క్రిప్షన్ ఉంది, అది గణపవరం ఇన్స్క్రిప్షన్. సో గణపవరం ఇన్స్క్రిప్షన్ అని ఒకటి ఉంది. సో అది యొక్క ఇండిపెండెంట్ కాకతీయ అయిన తర్వాత వేయించబడ్డది. సో దానికంటే ఎగ్జాక్ట్ గా పాయింట్ దగ్గర వేయించబడ్డది ఏంటంటే మనకి 1000 పిల్లర్ ఇన్స్క్రిప్షన్. సో ఏదైతే ఇండిపెండెంట్ అయిన తర్వాత వేయించబడ్డ ఇన్స్క్రిప్షన్ గణపవరం ఇన్స్క్రిప్షన్. ఇది కాకుండా ద్రాక్షారామ ఇన్స్క్రిప్షన్. సో కాకతీయ డైనస్టీలో చాలా ఇంపార్టెంట్. సో దాదాపు ప్రతి రూలరు లేదా ప్రతి టాపిక్ డిస్కస్ చేసినప్పుడు మనకి ద్రాక్షారామ ఇన్స్క్రిప్షన్ గురించి మనం చెప్పుకుంటాము. దీంట్లో యొక్క రుద్రదేవుడి గురించి ఏముందంటే వినయభూషణ అని చెప్పేసి ఉంది. రుద్రదేవ వాడికి వినయభూషణ అనేటువంటి పేరైతే ఇవ్వబడింది. దిస్ ఇన్స్క్రిప్షన్ వాజ్ ఇష్యూడ్ బై సో బ్రహ్మిరెడ్డి. సో ఇనగాల బ్రహ్మిరెడ్డి అనేటువంటి మినిస్టర్. సో కాకతీయాస్ యొక్క మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఇనగాల బ్రహ్మిరెడ్డి వేయించింది యొక్క ద్రాక్షారామ ఇన్స్క్రిప్షన్. సో అకార్డింగ్ టు పిల్లలమరి నారాయణ రెడ్డి ఇన్స్క్రిప్షన్, రుద్రదేవ హిమ్సెల్ఫ్ వాజ్ ఏ పొయిట్ అండ్ హీ అడార్న్డ్ పొయిట్స్ అండ్ వాజ్ లైక్ కల్పతరు ఫర్ పొయిట్స్ అండ్ ఎడ్యుకేషనిస్ట్. సో ఈ యొక్క రుద్రదేవుడు స్వయంగా కవి, ఏ విధంగా అయితే శ్రీకృష్ణదేవరాయుడు
దేవరాయలు. సో మనకి విజయనగర రాజుల్లో శ్రీకృష్ణదేవరాయలు, శాతవాహన రాజుల్లో హాలుడు ఇలా అయితే స్వయంగా కవిగా ఉంటూ ఆ యొక్క రాజ్యాన్ని వెళ్ళినటువంటి రాజులుగా ఉన్నారు. సో ప్రతాపరుద్రుడు ఒక ఏబుల్ లీడర్, ఒక కేపబుల్ లీడర్ తో పాటుగా హీ హిమ్సెల్ఫ్ ఏ పోయిట్ అండ్ హీ ప్యాట్రనైజ్డ్ ద పోయిట్. సో ఇక కవుల పాలిట కల్పతరువు, అక్షయపాత్ర, కామధేనువు ఇలాంటి పేర్లు మనం ఎందుకు వాడతాము? ఏది కోరుకుంటే అది జరిగితే వాళ్ళని కల్పతరువు, అక్షయపాత్ర, కామధేనువు అంటాము. అదేవిధంగా కవుల పాలిట, సో కవులు కళాఖండాల్ని లేదా వాళ్ళ సాహిత్య సృజనని మెరుగుపరచుకోవడానికి రాజు యొక్క పోషణ అవసరము. సో అలాంటి రాజుల్ని కల్పతరు అంటారు. సో ఈ యొక్క రుద్రదేవుడిని కూడా, సో ప్రతాపరుద్రుడిని కూడా అలా పిలిచేవారు. ఇది మనకి ఎలా తెలుస్తుందంటే పిల్లల మరి ఇన్స్క్రిప్షన్. సో కాకతీయుల్లో ద్రాక్షరామ ఇన్స్క్రిప్షన్ ఎంత ఇంపార్టెంట్, పిల్లల మరి ఇన్స్క్రిప్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక పిల్లల మరి నారాయణ రెడ్డి ఒక ఇన్స్క్రిప్షన్ నుంచి మనకి ఒక రుద్రదేవ హిమ్సెల్ఫ్ అతను ఒక పోయిట్, అదేవిధంగా కవుల్ని కూడా అతను పోషించేవాడు, కవుల పాలిట కల్పతరు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. రుద్రదేవ వ్రోట్ ద నీతి సారం బుక్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. సో అతని పోయిట్ అని మనకి ఎలా ప్రూఫ్ అంటే నీతి సారం అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. సో నీతి సారం రాసింది ఎవరు అంటే ఆన్సర్ షుడ్ బి రుద్రదేవ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. హాలుడు అవ్వచ్చు, శ్రీకృష్ణదేవరాయలు అవ్వచ్చు, లేదా ప్రతాపరుద్రుడు అవ్వచ్చు, ప్రభువుగా ఉంటూ కవిగా ఉంటూ, సో ప్రభువుగా ఉంటూ కవిత్వం రాయగలిగే వాళ్ళు, కవిత్వాన్ని పోషించిన వాళ్ళు, ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ ఉన్న రాజుల గురించి ఖచ్చితంగా ప్రతి డీటెయిల్ మనం తెలుసుకోవాలి. వాళ్ళ రూలింగ్ పీరియడ్ తెలుసుకోవాలి, వాళ్ళ టైంలో ఇన్స్క్రిప్షన్స్ ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో తెలుసుకోవాలి, వాళ్ళు రాసిన పుస్తకం తెలుసుకోవాలి, వాళ్ళ యొక్క టైటిల్స్, వాళ్ళ యొక్క బిరుదులు, వినయభూషణ లేదా కల్పతరు, సో ఇలాంటి బిరుదులు కూడా మనం తెలుసుకోవాలి. సో అతనికి విద్యాభూషణ్ అనేటువంటి బిరుదు కూడా ఉంది, అండ్ దయా గజ కేసరి. సో దయా గజ కేసరి అని చెప్పేసి బిరుదు ఉంది. ఈ బిరుదు నుంచి మనం తెలుసుకోవచ్చు దయా గజ కేసరి. సో అతని యొక్క దయ లేదా సింపతి అని ఇంగ్లీష్ లో అంటాము, ఎంపతి, సింపతి అని చెప్పి అంటాం. అది ఒక గజము. సో ఏనుగు ఎలా అయితే ఉంటుందో అంత, సో ఏనుగుకున్న బలాన్ని, అతనికి ఉన్నటువంటి ఎంపతి, అతని హృదయంలో ఉన్నటువంటి ఒక దయకి చిహ్నంగా చూస్తాను. సో ఒక దయ ఉన్నటువంటి, ఒక దయ ఆరుతున్నటువంటి ప్రభు. సో విద్యాభూషణ, ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి ఎడ్యుకేషనలిస్ట్కి అతను చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారని చెప్పుకున్నాం కాబట్టి విద్యాభూషణ ఉంది. రుద్రదేవ కంప్లీటెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఓరుగల్లు పోర్ట్. సో ఇతని కంటే ముందున్న రూలర్ కి మనం, సో ఆఖరి రాజుకి మనం చూసాము. సో ఫ్యూడేటరీ కింగ్స్ లో, ఆ ఫ్యూడేటరీ కింగ్స్ టైంలోనే, సో బెదరాజు 2 ఆ టైంలోనే ఇతను ప్రిన్స్ యువరాజుగా ఉండడం జరిగింది. సో ఓరుగల్లు ఫోర్ట్ నిర్మాణం మొదలైంది. బట్ ఇతని టైంకి వచ్చేసరికి అది ఫుల్ఫిల్ అయింది అండ్ షిఫ్టెడ్ ద క్యాపిటల్ ఫ్రమ్ హనుమకొండ టు వరంగల్. సో అందుకే మనకి హనుమకొండ ఇన్స్క్రిప్షన్స్, సో ఫిడేటరీ కాకతీయ అవ్వచ్చు, ఎర్లీ ఇండిపెండెంట్ కాకతీయస్ గురించి మనకి ఒక హనుమకొండ ఇన్స్క్రిప్షన్ లో ఎందుకు ఉంటుంది అంటే హనుమకొండ ముందు రాజధాని ఉంది, తర్వాత వరంగల్, సో పక్క పక్కనే ఉంటాయి. సో క్యాపిటల్ అట్లా షిఫ్ట్ అయింది. ఇన్ ద ఇయర్ 1163 AD రుద్రదేవ కన్స్ట్రక్టెడ్ 1000 పిల్లర్ టెంపుల్ ఇన్ ద హనుమకొండ. ఎప్పుడైతే ఇండిపెండెంట్ కాకతీయస్ గా వచ్చిన ఫస్ట్ ఇయర్ లోనే మనకి హనుమకొండలో 1000 స్తంభాల గుడి ఇప్పటికీ మనకి హెరిటేజ్ సైట్ కావచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క టూరిజం సంబంధించినటువంటి యొక్క గుర్తింపుతోటి ఈ మధ్యనే సో రెనోవేషన్ వర్క్స్, రీస్టోరేషన్ అనేటువంటి జరిగింది. సో దాదాపు UPA 2 గవర్నమెంట్ టైంలో, సో 2009-2010 టైంలో స్టార్ట్ అయిన వర్క్స్ రీసెంట్ గా ఫినిష్ చేయడం జరిగింది ఈ యొక్క 1000 పిల్లర్ టెంపుల్ లో. ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ దిస్ టెంపుల్ హీ డొనేటెడ్ మడ్డి చెరువు విలేజ్. సో ఈ యొక్క మడ్డి చెరువు అనేటువంటి ఒక గ్రామాన్ని యొక్క టెంపుల్ యొక్క మెయింటెనెన్స్ కోసం తెలియడం జరిగింది. హిస్ ఫస్ట్ ఇన్వేషన్ వాజ్ ఆన్ దుమ్మరాజ్యము. సో కాకతీయ సామ్రాజ్యము ఇండిపెండెంట్ గా అయిన తర్వాత తన యొక్క ఫస్ట్ ఇన్వేషన్ మనకి దొమ్మరాజ్యం అనేటువంటి ప్లేస్ లో ఒక ఇన్వేషన్ జరిగింది. అకార్డింగ్ టు ద్రాక్షారామ ఇన్స్క్రిప్షన్ రుద్రదేవ కాంక్వెర్డ్ గోదావరి రీజియన్. సో ద్రాక్షారామ ఇన్స్క్రిప్షన్ ప్రకారమే మనకి ఇతనికి ఈ యొక్క వినయభూషణ అనేటువంటి బిరుదు ఉందని చెప్పాము. సో ఈ యొక్క ఇనాంగాల బ్రహ్మరెడ్డి అనేటువంటి మినిస్టర్ అయ్యిందని చెప్పాము. సో ఇదే ఇన్స్క్రిప్షన్ ప్రకారం కూడా గోదావరి ప్రాంతం అంటే తూగోజీ, పాగోజీ, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే ఉందో ఆ గోదావరి ప్రాంతం మీద కూడా దండెత్తాడు. సో తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి ఎక్స్పాన్షన్ జరిగిందని చెప్పి అర్థం చేసుకోవచ్చు. అకార్డింగ్ టు త్రిపురాంతకం ఇన్స్క్రిప్షన్ రుద్రదేవ ఎక్స్టెండెడ్ హిస్ కింగ్డమ్ టిల్ త్రిపురాంతకం. సో పేరుని బట్టే మనం చెప్పుకోవచ్చు త్రిపురాంతకం వరకు కాకతీయ సామ్రాజ్యం విస్తరింపబడ్డది అని మనకి ఏ ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలిసింది? త్రిపురాంతకం ఇన్స్క్రిప్షన్ ద్వారా. లేదా త్రిపురాంతకం ఇన్స్క్రిప్షన్ లో ఏముంది అంటే త్రిపురాంతకం వరకు కాకతీయ సామ్రాజ్యం విస్తరించబడింది. సో ద్రాక్షారామం ఇన్స్క్రిప్షన్ లో ఇతను గోదావరి జిల్లా వరకు విస్తరించాడు, ఇతనికి వినయభూషణ్ అనేటువంటి పేరుంది అని చెప్పి ఈ 2 విషయాలు నేర్చుకోవచ్చు. సో రుద్రదేవ గేవ్ ఏ టైటిల్ కోటగిల్పా టు హిస్ ఆర్మీ చీఫ్ మాల్య కటియా ఫర్ కాంక్వరింగ్ ధరణి ఫోర్ట్. సో
ధరణి అనేటువంటి కోటని జయించినందుకు గాను కోట గెలపట. సో మనకి ఆ యొక్క లాంగ్వేజ్ అర్థం కాకపోయినా అర్థం చేసుకోవచ్చు. కోట అంటే ఫోర్ట్, గెలపట అంటే గెలిచిన వాడు లేదా గెలుపొందిన వాడు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. సో కోట గెలపట అనేటువంటి బిరుదుని ఆయన ఆర్మీ చీఫ్, తన సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి మాల్యకటికకు ధరణి కోటని ఆ యొక్క దండెత్తినందుకు గాను రుద్రదేవుడు కోట గెలపట అనేటువంటి బిరుదునిచ్చాడు. సో అకార్డింగ్ టు జమ్ము, సో జమ్ములూరు ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై బల్లోయ రూలర్ ఆఫ్ చరుకు డైనస్టీ, రుద్ర గేవ్ ద ఫారెస్ట్ ఏరియా ఆఫ్ శ్రీశైలం టు చారకు డైనస్టీ. ఈ యొక్క చారకు డైనస్టీకి ఇచ్చాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మనకి జమ్మల మడుగు ఇన్స్క్రిప్షన్ ప్రకారం. సో జమ్మల మడుగు ఇన్స్క్రిప్షన్ లో మనకి ఏముంది అంటే ఈ యొక్క ఫారెస్ట్ ఏరియా శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని రుద్రదేవుడు చరకు అనేటువంటి డైనస్టీకి ఇచ్చాడు. సో దీన్ని బట్టి మనం ఏంటంటే సాఫ్ట్ పవర్ అని చెప్పి అంటుంటాము అడ్మినిస్ట్రేషన్ లో. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి అంటే ఎప్పుడు మజిల్ పవర్, ఎకనామిక్ పవర్ చూపించడమే కాదు. హార్డ్ పవర్ అంటే ఒకటి మిలిటరీ పవర్, రెండోది ఎకనామిక్ పవర్, ఇవి మాత్రమే చూపించడం కాదు. కొన్నిసార్లు మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ అవ్వచ్చు. సో ఒక బఫర్ జోన్స్ క్రియేట్ చేసి బోర్డర్స్ లో ఉన్నటువంటి రాజ్యాలకి సో కొంత లీనియన్స్ ఇచ్చేసి వాళ్ళని ఫ్రెండ్స్ గా చేసుకుని సో అన్నెసరీ వార్స్ ని అవాయిడ్ చేయడం అవ్వచ్చు. సో ఈ యొక్క జమ్మల మడుగు ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఒక కాకతీయ డైనస్టీ యొక్క సాఫ్ట్ పవర్ లేదా ఒక రుద్రదేవుడి యొక్క సో పొరుగునటువంటి రాజ్యాలతోటి హెల్తీ రిలేషన్స్ మెయింటైన్ చేసేటువంటిది ఒక ఫారెస్ట్ ఏరియాని ఒక చరుకు డైనస్టీకి ఇచ్చేయడం ద్వారా మనం అది గమనించవచ్చు. సో 1000 పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద మిలిటరీ విక్టరీస్ ఆఫ్ రుద్రదేవ. సో 1160, సో 1163లో ఇష్యూ చేసినటువంటి ఒక 1000 స్తంభాల గుడి యొక్క ఇన్స్క్రిప్షన్ ద్వారా తన యొక్క యుద్ధ విజయాలను మనం తెలుసుకోవచ్చు. రుద్రదేవ సపోర్టెడ్ నాలగామ రాజు ఇన్ పల్నాడు యుద్ధం. సో ఈ యొక్క పల్నాడు బ్యాటిల్ అంటే కాకతీయులకి తెలుగు సెంటిమెంట్ ఉంది. సో తెలుగు భాష మాట్లాడేటువంటి ప్రాంతాలు వేరైనప్పటికీ, రాజ్యాలు వేరైనప్పటికీ ఐక్యంగా ఉండాలి అనేటువంటి సెంటిమెంట్ తోటి పల్నాడు యుద్ధంలో నాగమరాజుకి మద్దతు ఇస్తాడు. సో ఈ యుద్ధంలో అతనికి మద్దతు ఇవ్వడం ద్వారా ఒక రుద్రదేవుడు తనకు తానే ఒక ప్రమాదాన్ని లేదా నష్టాన్ని పొందించుకున్నప్పటికీ కూడా యొక్క తెలుగు అనేటువంటి సెంటిమెంట్ తోటి యుద్ధంలో మద్దతు జరిగింది. రుద్రదేవ డైడ్ ఇన్ ద బ్యాటిల్ విత్ యాదవ కింగ్ జయుతి ఇన్ ద ఇయర్ 1195 AD. సో అతనికి సపోర్ట్ గా వెళ్ళడం వల్ల ఆ జరిగిన యుద్ధంలో యొక్క 1195 ADలో రుద్రదేవుడు మరణించాడు. దిస్ మెన్షన్స్ ఇన్ ద బుక్ సో వ్రతకంద రిటర్న్ బై హేమాద్రి. సో ఒక హేమాద్రి రాసినటువంటి వ్రతకంద. సో ఇప్పటివరకు ఇది రెండో బుక్. మనకి ఫస్ట్ బుక్ ఇక్కడ చూసాము నీతిసారము. సో నీతిసారం అనేటువంటి యొక్క ప్రతాపరుద్రుడు రాశాడు. సో రెండో పుస్తకం వచ్చేసి సో వ్రతకంద. సో వ్రతకంద యొక్క హేమాద్రి రాసినటువంటి వ్రతకంద కదా చూసుకోవచ్చు. సో ఇంకా మనం చూసుకుంటే అకార్డింగ్ టు దిస్ బుక్ జయుతి ఇన్వైటెడ్ కాకతీయ కింగ్డమ్, కిల్డ్ రుద్రదేవ అండ్ టుక్ హిస్ అడాప్టెడ్ సన్ గణపతి దేవ యాస్ హిస్ క్యాప్టెన్. సో యొక్క పల్నాడు యుద్ధంలో యొక్క నలగామ రాజుకి మద్దతు ఇవ్వడంతో ఇతను చనిపోవడమే కాకుండా ఇతని కొడుకు అయినటువంటి గణపతి దేవని కూడా ఒక యుద్ధ ఖైదీ లేదా క్యాప్టివ్ గా తీసుకెళ్లడం జరిగింది. రుద్రదేవ ఇంపార్టెంట్ ఆర్మీ చీఫ్ వాజ్ వెల్లంకి గంగాధర. సో ఇందాక మనం ఒక ఆర్మీ చీఫ్ గురించి మాట్లాడుకున్నాము. సో ఇక్కడ వెల్లంకి గంగాధర అనేటువంటి ఇంకొక చీఫ్ గురించి కూడా మాట్లాడుకుంటాం. గంగాధర ఈజ్ ద ఫాలోవర్ ఆఫ్ వైష్ణవిజం అండ్ కన్స్ట్రక్టెడ్ ప్రసన్న కేశవ టెంపుల్ ఇన్ హన్మకొండ. సో మనం కల్చర్ క్లాస్ లో ఉన్నాం కాబట్టి హిస్టరీని అధ్యయనం చేస్తూనే హిస్టరీలో కల్చర్ కి సంబంధం ఉన్నటువంటి పాయింట్స్ మాత్రమే ఎక్కువ ఎంఫోసిస్ చేస్తాము. అందుకే ఒక గంగాధర గురించి మనం యుద్ధం అనేటువంటి వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, ఇతను వైష్ణవుడు. సో కాకతీయ రాజులు బేసికల్ గా శైవులు అయినప్పటికీ మత సహనం పాటించారు. ఈ యొక్క వైష్ణవ ఫాలోవర్ అనేటువంటి గంగాధర ఆర్మీ చీఫ్ స్థాయి ర్యాంక్ వరకు ఎదగలిగాడు. ఎదగడమే కాకుండా ఈ యొక్క ప్రసన్న కేశవ టెంపుల్ యొక్క హనుమకొండలో ప్రసన్న కేశవ అనేటువంటి ఒక వైష్ణవ ఆలయాన్ని కూడా కట్టించాడని చెప్పుకోవచ్చు. సో మనం చాళుక్యులో చూసుకున్నట్లయితే వాళ్ళు శైవులు, జైనులు కూడా వాళ్ళ యొక్క మినిస్టర్స్ గా ఉన్నారు. యొక్క వాళ్ళ వైఫ్స్ మినిస్టర్స్ కాకుండా మినిస్టర్స్ వైఫ్స్, రాజుల వైఫ్స్ కూడా బౌద్ధ సన్యాసులకి, జైన సన్యాసులకి ల్యాండ్ డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. సేమ్ కాకతీయాస్ కూడా వీళ్ళు శైవులైనప్పటికీ ఒక వైష్ణవుడిని మినిస్టర్ గా కూడా పెట్టుకోవడం జరిగింది. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే
రుద్రదేవుడు తర్వాత రుద్రదేవుడి యొక్క బ్రదర్, సో అతని యొక్క సోదరుడైనటువంటి మహాదేవ రాజ్యంలోకి వచ్చాడు. చాలా షార్ట్ పీరియడ్, ఒక 4 సంవత్సరాలు మాత్రమే. అతని బ్రదర్ లాగా 30+ ఇయర్స్ కాకుండా ఒక 4 ఇయర్స్ మాత్రమే మహాదేవ ఉన్నారు. సో ఇతని టైంలో ఉన్న ఇన్స్క్రిప్షన్ ఒక సుందెల్ల గ్రామ ఇన్స్క్రిప్షన్. సో ఒక సుందెల్ల గ్రామ అనేటువంటి, సో సుందెల్ల అనేటువంటి గ్రామానికి సంబంధించిన ఇన్స్క్రిప్షన్, సుందెల్ల ఇన్స్క్రిప్షన్. సో ఈ యొక్క 1197 అంటే ఇతని పరిపాలనకు వచ్చిన 2 సంవత్సరాలకి పెద్దపల్లి డిస్టిక్ బ్రోకెన్ ఇన్స్క్రిప్షన్ ఫౌండ్ ఇన్ వరంగల్ ఫోర్ట్. సో ఆ 1197 ప్రాంతానికి సంబంధించినటువంటిది మనకి ఒక వరంగల్, ఖిలా వరంగల్ లో ఒక ఇన్స్క్రిప్షన్ మనకి దొరికింది. హిస్ గురు వాజ్ ధృవేశ్వర పండిట్. సో కాకతీయ రాజులలో మనం ఇంకొక యూనిక్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి స్పిరిచువల్ గురువుస్, ఆధ్యాత్మిక గురువులు కూడా ఉండడం జరిగింది. సో ఎలా అయితే మనం రామాయణంలో సో విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఒక వైదిక ఆచారాన్ని చెప్పేటువంటి గురు, విశ్వామిత్రుడు యుద్ధ గురువు ఎలా చూస్తామో, కాకతీయ రాజుల్లో కూడా ఒక ఆధ్యాత్మిక గురువులు లేదా వైదిక గురువులు ఉన్నారు. సో ఒక ధృవేశ్వర పండిట్ అనేటువంటి వ్యక్తిని మహాదేవుడి యొక్క గురువుగా చెప్పుకోవచ్చు. ఈ కంటిన్యూస్లీ ఫాట్ విత్ రూలర్స్ ఆఫ్ యాదవ డైనస్టీ. సో ఇంతకు ముందు ఉన్న రాజులు, ఫ్యూడటరీ కింగ్స్ అవ్వచ్చు, ఇండిపెండెంట్ కింగ్ అనేటువంటి ప్రతాపులు అవ్వచ్చు, యొక్క నైబర్స్ తో హెల్తీ రిలేషన్స్ మెయింటైన్ చేశారు. బట్ సో యాదవ డైనస్టీ అంటే మహారాష్ట్రని, సో హోయాసనులు కర్ణాటకని, యాదవాస మహారాష్ట్రని పరిపాలించారని ఫస్ట్ క్లాస్ మనం చెప్పుకున్నాము. సో వాళ్ళతో పోరాడుతూ ఫైనల్లీ డైడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జైత్రపాల. సో జైత్రపాల అనేటువంటి ఒక రాజు చేతిలో మహారాష్ట్రకు చెందినటువంటి యాదవ డైనస్టీకి సంబంధించినటువంటి దాంట్లో అతను యొక్క వీరమరణాన్ని పొందడం జరిగింది. సో ఎట్ ద టైమ్ పొలిటికల్ డిస్టర్బెన్సెస్ స్టార్టెడ్ ఇన్ ద కాకతీయ కింగ్డమ్. సో ఈ టైంలోనే కాకతీయ సామ్రాజ్యంలో ఒక రాజకీయమైనటువంటి అనిశ్చితి లేదా ఒక డిస్టర్బెన్స్ అనేటువంటిది మొదలైంది. దిస్ పొలిటికల్ అన్రెస్ట్ వాజ్ సాల్వ్డ్ బై ఆర్మీ చీఫ్ ఆఫ్ మహాదేవ నేమ్లీ రేచర్ల రుద్రారెడ్డి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రేచర్ల రుద్రారెడ్డి తెలంగాణ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూనే కాదు, కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇతని కాంట్రిబ్యూషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బై దిస్ రేచర్ల రుద్రారెడ్డి వాజ్ గివెన్ ద టైటిల్ కాకతీయ రాజ్యాభర ధౌరియా. సో కాకతీయ రాజ్యాభర ధౌరియా. సో కాకతీయ రాజ్యం డిస్టర్బెన్సెస్ లో ఉన్నప్పుడు ఒక సేవియర్ లాగా వచ్చాడు కాబట్టి కాకతీయ రాజ్యాభర ధౌరియా అనేటువంటి బిరుదునైతే ఈ యొక్క రేచర్ల రుద్రారెడ్డి, సో ఆర్మీ చీఫ్ అనేటువంటి రేచర్ల రుద్రారెడ్డి. సో ప్రతి కింగ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇంతకు ముందు గతంలో మనం శాతవాహన నుంచి చాళుక్యాస్ వరకు మినిస్టర్స్ గురించో లేదా వాళ్ళ వైఫ్స్ గురించో మాట్లాడుకునే వాళ్ళం. ఇక్కడ ఆర్మీ చీఫ్స్ అనేటువంటి వాళ్ళు ఒక ప్రధాన భూమికని పోషించడం జరిగింది కాకతీయ సామ్రాజ్యంలో. సో ఈ కాకతీయ రాజులు కూడా రాష్ట్రకూటులు కావచ్చు, చాళుక్యులు కావచ్చు, ఒక ట్రస్ట్ వర్త్, ఒక నమ్మకంతో పనిచేసినటువంటి ఆర్మీ చీఫ్స్ గా మనం చూసాం. కాబట్టి ఇదే కల్చర్, సో వాళ్ళ యొక్క జెనిసిస్ లేదా వాళ్ళ యొక్క ఆరిజిన్ అనేటువంటిది సర్వ సైన్యాధ్యక్షుడు లేదా సైనికుల నుంచి మొదలైంది. కాబట్టి వీళ్ళ యొక్క పరిపాలన కూడా ఆ యొక్క సైనికులు అనేటువంటి క్లాస్ కి మాత్రం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండడం జరిగింది. రేచర్ల రుద్రారెడ్డి మేడ్ ఎఫర్ట్స్ టు రిలీజ్ గణపతి దేవ. సో ఈ యొక్క గణపతి దేవ ఏదైతే క్యాప్టివ్ గా ఉన్నాడు అని చెప్పేసి మనం ప్రీవియస్ స్లైడ్ లో చెప్పుకున్నాము, క్యాప్టివ్ గా ఉన్నటువంటి ఈ యొక్క గణపతి దేవుడిని విడిపించడానికి, సో రుద్రదేవుడి యొక్క కుమారుడైనటువంటి గణపతి దేవుడిని విడిపించడానికి ఈ యొక్క రేచర్ల రుద్రారెడ్డి చాలా ప్రయత్నం చేశాడు. ఈ రేచర్ల రుద్రారెడ్డి ఆర్మీ చీఫ్. సో గణపతి దేవుడు యొక్క రాజ్యం చేసే లోపల, సో అతను క్యాప్టివ్ గా ఉన్నాడు కాబట్టి మహాదేవుడు, బ్రదర్ మహాదేవుడు రాజ్యం మీదకి వచ్చాడు. బట్ యాదవులతో జరిగినటువంటి యుద్ధంలో ఈ యొక్క ఇతను మహాదేవుడు మరణించాడు. కాబట్టి నెక్స్ట్ మనం ఒక గణపతి దేవుడి గురించి మనం చూసుకున్నాం. సో లాజికల్ క్రోనాలజికల్ ఆర్డర్ ప్రకారం రుద్రదేవుడు తర్వాత గణపతి దేవుడు రావాల్సి ఉంది. బట్ అతను క్యాప్టివ్ గా ఉన్నాడు, వాళ్ళ దగ్గర బద్దీగా ఉన్నాడు. సో అతన్ని విడిపించడం కోసము ఈ యొక్క రేచర్ల రుద్రారెడ్డి ప్రయత్నం చేశాడు. ఆ లోపల మహాదేవుడు రాజ్యంలోకి వచ్చాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఒక యాదవులతో జరిగినటువంటి యుద్ధంలో అతను మరణించడం జరిగింది. సో తర్వాత మనకి నేచురల్ గానే గణపతి దేవుడు రాజ్యం మీదకి రావడం జరుగుతుంది. గణపతి దేవ ఇస్ ద సన్ ఆఫ్ మహాదేవ. సో అతని యొక్క మహాదేవుడి యొక్క మనం ఒక సన్ గా మనం చెప్పుకోవచ్చు. సో అడాప్టెడ్ సన్. సో మనకి ఎవరైతే రుద్రదేవుడికి అడాప్టెడ్ సన్ గణపతి దేవుడు ఉన్నాడు, బట్ వాస్తవానికి అతని యొక్క ఒరిజినల్ ఫాదర్ మనకి మహాదేవుడిగా మనకు ఉండేది. సో కరప్షన్. సో రుద్రదేవుడి యొక్క అడాప్టెడ్ సన్ మనకి గణపతి దేవుడు. సో ఈ యొక్క గణపతి దేవుడి యొక్క రియల్ ఫాదర్ వచ్చేసి మనకి మహాదేవ అని చెప్పుకోవచ్చు. సో జైతుగి రూలర్ ఆఫ్ యాదవ కింగ్డమ్ కిల్డ్ రుద్రదేవ అంటే గణపతి దేవ యాజ్ ద క్యాప్. సో రుద్రదేవుడు
ఈ యొక్క తన పెంపుడు తండ్రి అయినటువంటి రుద్రదేవుడు పరిపాలనలో ఉన్నప్పుడు అతను యొక్క పక్కన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన యొక్క రాజుకి సపోర్ట్ చేయడం వల్ల ఆ యుద్ధంలో ఈ యొక్క యాదవ కింగ్డమ్ సంబంధించినటువంటి జైతుగి అతన్ని చంపడమే కాకుండా ఇతను క్యాప్టివ్ గా తీసుకున్నాడు. లేటర్ గణపతి దేవ వాస్ రిలీజ్డ్ బై సింగన్న ఆఫ్ యాదవ కింగ్డమ్. సో యాదవ సామ్రాజ్యం సంబంధించినటువంటి సింగన్న అనేటువంటి వ్యక్తి ఇతన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. బై దిస్ సింగన్న గాట్ టైటిల్ ఆంధ్ర రాయ శతపంచాచార్య. సో ఈ యొక్క గణపతి దేవుణ్ణి వదిలిపెట్టినందుకు యాదవరాజు అనేటువంటి సింగన్నకి ఆంధ్ర రాజ్య శతపంచాచార్య అంటే ఆంధ్ర రాజ్యాన్ని కాపాడేటువంటి వాడు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క టైటిల్ ఇవ్వడం జరిగింది. సో తెలుంగర్య శిర కమతోత పాటన. సో తెలుంగర్య శిర కమతోత పాటన అనేటువంటి బిరుదును కూడా ఇవ్వడం జరిగింది. సో గణపతి దేవ యునైటెడ్ ఆల్ ద తెలుగు స్పీకింగ్ పీపుల్ టు వన్ ప్లేస్ అండ్ రూల్డ్ టుడేస్ తెలంగాణ ఆంధ్ర రీజియన్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ 63 years. సో యొక్క రుద్రదేవుడు వచ్చాడు, ఆ తర్వాత మహాదేవుడు షార్ట్ పీరియడ్ లో వచ్చాడు. సో రుద్రదేవుడు సమయంలో ఇండిపెండెంట్ కాకతీయ అనేటువంటిది సామ్రాజ్యం ఏర్పడింది. సో ఈ యొక్క మహాదేవ వార్స్ ద్వారా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేశాడు, బట్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో అది అంత సక్సెస్ఫుల్ అవ్వలేదు. బట్ గణపతి దేవుడు సమయంలో మాత్రం ఆంధ్ర తెలంగాణ తేడా లేకుండా తెలుగు స్పీకింగ్ రీజియన్ మొత్తాన్ని ఒక 63 సంవత్సరాలు. సో చూస్తే 1190 నుంచి 1262 చాలా లాంగెస్ట్ పీరియడ్. సో ఇప్పటి వరకు మనం చూసినటువంటి అందరి రాజుల్లో వెరీ లెంతీయెస్ట్ టైం రాజ్యం చేసిన రాజుగా మనకి తెలంగాణ చరిత్రలో మనం గణపతి దేవుడు తీసుకోవచ్చు. 63 సంవత్సరాల పాటు తను రాజుగా ఉండడం జరిగింది. ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ రిలేటెడ్ టు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గణపతి దేవ. సో మంథెన ఇన్స్క్రిప్షన్ ఇన్ కరీంనగర్. సో 1199లో అధికారంలోకి వచ్చిన వెంటనే మంతెన ఇన్స్క్రిప్షన్. సో ఇప్పటికీ మనకి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంతెన, సో మంతని అనేటువంటిది ఒక ప్రాంతం ఉంది. మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఆ ఏరియాలో రిప్రజెంట్ చేస్తున్నారు ఎమ్మెల్యేగా. సో ఈ కరీంనగర్ లో ఉన్నటువంటి మంతెన ఇన్స్క్రిప్షన్ 1199లో ఉంది. డ్యూరింగ్ గణపతి దేవ స్పిరిట్ టైం పీరియడ్ ఒక రేచర్ల రుద్ర, ఇందాకే మనం చెప్పుకున్నాము, ఒక ఆర్మీ చీఫ్ గా ఉన్నటువంటి రేచర్ల రుద్ర ఎవరైతే గణపతి దేవుని విడిపించడానికి ప్రయత్నం చేశారో అతను ఆర్మీ చీఫ్ గా ఉండడం జరిగింది. సో చీఫ్ ఆఫ్ ఎలిఫెంట్రీ, సో గజదళం అని చెప్పి మనం తెలుగులో అనుకుంటాము. సో జయాప సేనాని, సో కాకతీయుల యొక్క చరిత్రలో మనకి జయాప సేనాని కూడా కీలక భూమికని పోషిస్తారు. చీఫ్ ఆఫ్ చారియట్ అంటే మనకి యొక్క రథం, సో రథ దళం అని చెప్పుకోవచ్చు. సో గంగయ్య సౌహాని, సో గంగయ్య సౌహాని అనేటువంటి వ్యక్తి యొక్క మనకి రథాలు, జయాప సేనాని, ఎలిఫెంట్రీ, సో గజదళము అండ్ ఆర్మీ చీఫ్ గా రేచల్ రుద్రుడు ఉండడం జరిగింది. సో విక్టరీస్ ఆఫ్ గణపతి దేవాస్ ఆర్మీ. గణపతి దేవ ఈజ్ గ్రేటెస్ట్ రూలర్ అండ్ ఇండామిటబుల్ కింగ్. సో యొక్క గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి గొప్ప రాజుగా మరియు ఇండామిటబుల్ కింగ్. సో గెలవడానికి అసాధ్యంగా ఉన్నటువంటి ఒక స్ట్రాంగెస్ట్ రూలర్ గా మనం చెప్పుకోవచ్చు. గణపతి దేవ డిఫీటెడ్ పిన్న చుడై ఆఫ్ అయ్యా డైనాసిటీ ఇన్ దివిసీమ అండ్ మేడ్ హిమ్ ఫిడేటరీ కింగ్. సో ఈ యొక్క పిన్న చూడాయి, సో అయ్యా అనేటువంటి సామ్రాజ్యం పిన్న చూడాయిని ఓడించినప్పటికీ కూడా చంపడమో లేదా బంధించడమో చేయకుండా దాన్ని ఫిడేటరీ కింగ్ గా ఉన్నాడు. అంటే ఇతను కూడా ఒక సాఫ్ట్ పవర్ ని యూజ్ చేసినట్టుగా మనం చూడొచ్చు. గణపతి దేవ మ్యారీడ్, సో నారమ్మ ప్రేమ డాటర్ ఆఫ్ పిన్న చూడ. సో మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ వన్స్ అగైన్. సో యొక్క పిన్న చూడైని చంపితే ఆ యొక్క ప్రజల్లో రివోల్ట్ రావడము, ఒక నెగిటివిటీ రావడము జరగచ్చు. అతనికి సంబంధించినటువంటి వారసులు ఎవరైనా మళ్ళీ తిరిగి దండెత్తచ్చు. లేదా ఫిడేటరీ కింగ్ అనే వదిలేస్తే మళ్ళీ కాకతీయ సామ్రాజ్యం ఎప్పుడైతే వీక్ అవుతుందో ఈ యొక్క అయ్యా డైనస్టీ రీగెయిన్ అవ్వచ్చు. సో అందుకే ఒక పక్కన అతని ఫిడేటరీగా ఉంచి అతని పవన్ తనకి ఇచ్చి రెస్పెక్ట్ చేయడంతో పాటు అతనికి ఉన్నటువంటి ఇద్దరు కూతుర్లను కూడా మ్యారేజ్ చేసుకుని మ్యాట్రిమోని తీసుకురావడం ద్వారా ఒక పక్క వియ్యాన్ని ఇంకొక పక్క సామ్రాజ్యాన్ని అందించి, సో ఏదైనా ఒక శత్రువుని మనం మానసికంగా కనుక గెలిస్తే పర్మనెంట్ గా ఆ యొక్క విక్టరీ ఉంటుంది. ఆ యొక్క లౌక్యము లేదా చాళుక్యం తెలిసినటువంటి వ్యక్తిగా మనం గణపతి దేవుని చూసుకోవచ్చు. సో పిన్న చౌడా సన్ జయాప సేనాని అపాయింటెడ్ గజ సహాని ఇన్ ద కాకతీయ ఆర్మీ. సో ఈ యొక్క పిన్న చౌడా సన్ జయాప సేనాని, సో ఒక జయాప సేనాని ఎవరైతే ఎలిఫెంటరీకి మనం చూసామో, సో చీఫ్ ఆఫ్ ఎలిఫెంటరీ ఉన్నటువంటి జయాప సేనాని యొక్క పిన్న చౌడ యొక్క సన్. సో ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క అయ్యా డైనస్టీ తోటి ఎంతగా కాకతీయ డైనస్టీ పెనవేసుకుపోయింది అంటే పిన్న చౌడుడికి తిరిగి రాజ్యాన్ని ఇచ్చాడు, అతని కూతుర్లని పెళ్లి చేసుకున్నాడు. సో తన కొడుకు అయినటువంటి జయాప సేనాని యొక్క కాకతీయ ఆర్మీలో ఎలిఫెంటరీ, సో చీఫ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అంటే ఆ ఎలిఫెంట్స్ యొక్క వింగ్, వార్ వింగ్ కి అతన్ని చీఫ్ గా చేశాడు. గణపతి దేవ హ్యాస్ ప్రెసెంటెడ్ హిస్ ఆర్మీ చీఫ్ మలయ చోడ
విత్ టైటిల్స్ దోస్ వర్ ద్వీప సో ద్వీపలి ద్వీపి ద్వీపిలుంటక ద్వీపిలుంటక మనం తెలుగులో చెప్పుకోవాలంటే ద్వీపి లుంటట. సో యొక్క టర్మినాలజీ ప్రాకృతము సంస్కృతము తెలుగు యొక్క మిక్స్చర్ మనకి ఉండడం వల్ల ఇవి పలకడం కానీ సో ఇంగ్లీష్ స్క్రిప్ట్ లో మరీ కష్టంగా ఉంటాయి కాబట్టి వన్స్ ఒక స్క్రీన్ షాట్ తీసుకుని ఈ యొక్క పదాలను గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నార్మల్ గా మనం ప్రొనౌన్స్ చేయలేము, ఎందుకంటే ఇవి తెలుగు కాదు, సంస్కృతం కాదు, లేదా ఇంగ్లీష్ కాదు కాదు కాబట్టి మిక్స్చర్ లో మనకి కనిపిస్తాయి కాబట్టి ఉంటాయి. సో దివి చూరక ఆన్ విన్నింగ్ ద దివిసీమ వార్. సో ఈ యొక్క గణపతి దేవి యొక్క ఇంకొక ఆర్మీ చీఫ్ అయినటువంటి యొక్క మల్లయ్యచూడు ఈ యొక్క దివిసీమ యుద్ధంలో గెలవడం ద్వారా ఒక దివి చూరక అనేటువంటి బిరుదు కూడా అతనికి ఇవ్వడం జరిగింది. సో గణపతి దేవ caused the death of Prithvishwara, ruler of Velnati, and got the title Prithvi Ishwara Shirak Kandukwa క్రీడా వినోద. సో యొక్క గణపతి దేవుడు ఈ యొక్క వెలనాటి యొక్క రాజు అయినటువంటి ఒక పృథ్వీశ్వర అనేటువంటి వ్యక్తిని ఒక చంపడం జరుగుతుంది. సో దానివల్ల సో యుద్ధంలో ఇంకొక రాజుని చంపడం వల్ల కూడా టైటిల్స్ ఇచ్చేటువంటి కల్చర్ ఆ రోజులో ఉంది. సో పృథ్వీశ్వర యొక్క రాజు పేరు పృథ్వీశ్వర కాబట్టి పృథ్వీశ్వర శిర అంటే యొక్క తల. సో కందుక క్రీడా వినోద అంటే ఆ యొక్క తన యొక్క తలని నరికిన వాడు, లేదా తన యుద్ధంలో తనని నరకడాన్ని ఒక క్రీడలాగా ఆనందించేవాడు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క చెప్పాం కదా ప్రాకృతము సంస్కృతము తెలుగు మిక్స్ లో ఉంటుంది కాబట్టి మనం ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ మనం తీసుకురాలేము. డిఫీటెడ్ ఎడదవలు చాళుక్యాలను వీరభద్ర అండ్ మేడ్ హిమ్ యాస్ ఏ ఫిడెటరీ కింగ్. సో ఇక పృథ్వీశ్వర అనే కాదు, మనం ఇంతకుముందు చూసాం మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ తోటి మనకి యొక్క పిన్న చూడే అయ్యా సామ్రాజ్యం పిన్న చూడే అవ్వచ్చు, పృథ్వీశ్వర అవ్వచ్చు, అంటే చాళుక్య రూలర్. సో ఇప్పుడు చాళుక్యుల సామంతులే కాబట్టి చాళుక్యుల సామ్రాజ్యంలో మిగిలినటువంటి రాజులైనటువంటి వీరభద్రుని కూడా ఓడించడము ఫిడెటరీ కింగ్. సో ఎంత ఆశ్చర్యం ఏంటంటే ఇది ఏ చాళుక్యుల దగ్గర అయితే వాళ్ళు సామంతులుగా ఉంటారో అదే చాళుక్యులకు సంబంధించినటువంటి వీరభద్రుడిని ఓడించి తనకు సామంతులుగా చేసుకున్నాడు. హీ గాట్ ద టైటిల్ చోడకథ చూరక. సో చోడకథ చూరక అనేటువంటి సో అటువంటి టైటిల్. సో చూరక అంటే మనకి చూరగొన్నాడు అని చెప్పేసి ఇప్పటి తెలుగులో మనం మీనింగ్ చూసుకోవచ్చు. ఆఫ్టర్ విన్నింగ్ ఓవర్ కటక్. సో కటక్ ప్రాంతాన్ని కూడా ఇతను ఆక్రమించడం అంటే ఒక నార్త్ లేదా ఈస్టర్న్ ఇండియా యొక్క ఒక జాగ్రఫికల్ ఎక్స్టెన్షన్ వరకు కూడా కాకతీయ సామ్రాజ్యం ఈ టైంలో వెళ్ళింది. డిఫీటెడ్ దిస్ గంగై సౌహాని ఆఫ్ కాకతీయ డైనస్టీ ఇన్ కడప రీజియన్ అండ్ మేడ్ హిమ్ ఫిడెటరీ కింగ్ టు గణపతి దేవ. ఈ యొక్క గంగై సౌహాన్ అనేటువంటి కాయస్థ సామ్రాజ్యం. సో కాయస్థాన్ ఇప్పటికీ మహారాష్ట్రలో ఒక క్యాస్ట్ ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో యొక్క గంగై సహాని ఎవరైతే యుద్ధంలో ఓడిపోయినటువంటి కాయస్థ కింగ్ అయినటువంటి గంగై సహాని సో ఓటమి చెందించడంతో పాటు అతని యొక్క రథ బలానికి చీఫ్ గా పెట్టుకున్నారు. సో చీఫ్ ఆఫ్ చారియట్ అంటే అతని యొక్క రథాలకు సంబంధించిన ఆర్మీకి సంబంధించిన రథాలకి చీఫ్ గా పెట్టుకోవడం జరిగింది. జయాపసేనానికి కూడా అంతే అయ్యా సామ్రాజ్యం చెందినటువంటి యొక్క పిన్న చూడ యొక్క కొడుకు జయాపసేనాని. సో ఓడిపోయిన వాళ్ళందరినీ వాళ్ళ యొక్క ఆర్మీలో పోస్టులు ఇవ్వడము, లేదా ఫిడెటరీ కింగ్స్ గా చేసుకోవడము, వాళ్ళ పిల్లల్ని మ్యారేజ్ చేసుకోవడం ద్వారా మ్యాట్రిమోనియల్ ఎలిస్ట్లోకి వెళ్ళడము, ఇంత డిప్లొమాటిక్ గా కాకతీయ సామ్రాజ్యాన్ని ఇతను పెంపొందించడం. సో మనం ఒక చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ కాకతీయ సామ్రాజ్యం కాకతీయ డైనస్టీగా గణపతి దేవుడిని చెప్పుకోవచ్చు. అందుకే 63 సంవత్సరాలు. సో ఇమాజిన్ 63 సంవత్సరాలు నిరంతరాయుతంగా ఒక సామ్రాజ్యాన్ని మనం పుక్కిట పురాణము లేకపోతే ఇంకేదో కల్పిత కథ కాదు, ఎవిడెన్సెస్ ఉన్నటువంటి ఒక హిస్టరీ. 63 సంవత్సరాలు ఒక రాజ్యాన్ని పరిపాలించాలంటే ఇంతటి చాణక్యత యుద్ధం ద్వారా, మైత్రి ద్వారా, ఒక వివాహ సంబంధాల ద్వారా తను ఇన్ని రకాలుగా రాజ్యాన్ని పరిపుష్టం చేసుకుంటూ తన అథారిటీ నిలుపుకోలేదు కాబట్టి గణపతి దేవాన్ని ఒక గ్రేటెస్ట్ కింగ్ గా మనం చెప్పుకోవచ్చు. సో సో తెలుగు చోడాస్ ఆఫ్ నెల్లూరు రీజియన్ బికమ్ ఫిడెటరీస్ ఆఫ్ గణపతి దేవ. సో చూడండి ఒక తెలుగు చోడాస్ అవ్వచ్చు, అయ్యా డైనస్టీ అవ్వచ్చు, అండ్ యొక్క యాదవాస్ అవ్వచ్చు, అండ్ వీళ్ళు వచ్చేసి ఒక కాయస్థ డైనస్టీ అవ్వచ్చు. సో ఇన్ని సామ్రాజ్యాల్ని ఓడించడము, ఫిడెటరీస్ గా చేసుకోవడము, ఫ్రెండ్షిప్ చేసుకోవడము, తన సొంత ఆర్మీలో కొలువులు ఇవ్వడము, సో ఈ రకమైన స్ట్రాటజీస్ తోటి ఉండబట్టి అతను 63 సంవత్సరాలు పరిపాలించగలిగాడు. ఈ కాంక్వైర్డ్ ద నాట్వాడి రీజియన్ అండ్ మ్యారీడ్ హిస్ సిస్టర్ మలియాంబ టు ద రుద్ర కింగ్ ఆఫ్ పదవాది. సో ఈ యొక్క మలియాంబ మనం ఒక బయ్యారం ఇన్స్క్రిప్షన్ సంబంధించిన విషయంలో మలియాంబ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ అదర్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అంటే వాటర్ బోర్డ్ అవ్వచ్చు,
సో ఏఈ ఎగ్జామ్స్ అవ్వచ్చు, వీటిలో చాలా సార్లు మలియాంబకు సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎంసీక్యూస్ లో చెప్పినట్టు. సో ఈ యొక్క మలియాంబ యొక్క ఆరిజిన్ మనం చూసుకున్నట్లయితే నవట్వాడి రీజియన్, సో నవట్వాడి ప్రాంతాన్ని గణపతి దేవుడు దండెత్తి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆడపడిచినటువంటి మలియాంబని ఒక, సో his sister Mariamba to Rudra, so king of Hathwadi. So he conquered the Natyavad region and married his sister. So గణపతి దేవుడి యొక్క సిస్టర్ మలియాంబని అక్కడ రాజుకి ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. సో కొన్ని చోట్ల తను అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉంటున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడము, ఇక్కడ యొక్క రాజ్యాన్ని ఓడించి మరి ఆ రాజు యొక్క ప్రతిభను మెచ్చి, రుద్ర ప్రతిభ మెచ్చి మలియాంబ తన సిస్టర్ మలియాంబని ఇచ్చి మ్యారేజ్ జరిగింది. సో ద వార్స్ ఫాట్ బై గణపతి దేవ అండ్ హీస్ విక్టరీస్ ఆర్ రిటర్న్ ఆన్ ద ఇంగవరం పిల్లర్ ఇన్స్క్రిప్షన్. సో ఇరగవరం పిల్లర్ ఇన్స్క్రిప్షన్, సో ఇరగవరం అనేటువంటి ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతంలో ఉంది. అక్కడ జరిగినటువంటి పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లో, సో కాకతీయ డైనస్టీ ఆంధ్ర తెలంగాణకి కామన్ గా ఉండేటువంటి హిస్టరీ కాబట్టి ఆ ఇరగవరం పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లో ఈ యొక్క తన చెల్లెలు అయినటువంటి మలియాంబ అనే యొక్క మరట్వాడి, సో నట్వాడి అనేటువంటి ప్రాంతం రాజు రుద్రకి ఇచ్చి మ్యారేజ్ చేయడము అని చెప్పేసి ఇలాంటివన్నీ మనకి మెన్షన్ చేసి ఉండడం జరిగింది. సో ద ఇన్స్క్రిప్షన్ వాస్ టెల్స్ అబౌట్ సదర్న్ విక్టరీస్ ఆఫ్, సో ఇరగవరం ఇన్స్క్రిప్షన్ లో మనకి సదర్న్ విక్టరీస్ అంటే దక్షిణ భారతదేశంలో సాధించినటువంటి విజయాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. సో ఇంకా చేబ్రోలు ఇన్స్క్రిప్షన్ రేచల్ల రుద్ర అతని యొక్క మనం ఆర్మీ చీఫ్ గా మనం చూసాము. సో జయాపసేనాని యొక్క ఎలిఫెంట్రీకి ఉన్నటువంటి జయాపసేనాని గణపేశ్వర ఇన్స్క్రిప్షన్, సో అతని ఆర్మీ ఆఫీసర్స్ కూడా అతనికి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్. సో చేబ్రోలు రేచర్ల రుద్రారెడ్డి అని చెప్పుకోవచ్చు. గణపేశ్వర ఇన్స్క్రిప్షన్ ని జయపసేనాని ఎలిఫెంట్రీ చీఫ్ ఉన్నటువంటి జయపసేనాని వేయించడం జరిగింది. గణపతి దేవాస్ టైటిల్ ఈజ్ రాయ గజకేసరి. సో రాయ గజకేసరి అనేటువంటి మనకి బిరుదుని, సో అయితే ప్రతాపరుద్రుడికి మనం చూస్తాము దయా గజకేసరి అనేటువంటి బిరుదు, దీనికి మాత్రం ఒక రాయ గజకేసరి అనేటువంటి బిరుదు ఉంది. హీ ఇష్యూడ్ మోటుపల్లి ఇన్స్క్రిప్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఏఈ ఎగ్జామ్స్ అవ్వచ్చు మల్టిపుల్ టైమ్స్ ఆడడం జరిగింది. మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ ఫర్ ద రిలీఫ్ ఆఫ్ ఫారెన్ ట్రేడర్స్, దిస్ ఈజ్ నోన్ యాజ్ మోటుపల్లి అభయ. సో మోటుపల్లి అభయ అని చెప్పి అంటారు, ఒక ఇన్స్క్రిప్షన్ ఏం జరిగింది. సో శాసన ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హిస్ అపాయింటెడ్ సిద్ధయ్య దేవ. అనదర్ నేమ్ ఫర్ మోటుపల్లి వాజ్ దేశీయ కొండాపురం. సో మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ అని అడిగిన, సో దేశీయ కొండాపురం ఇన్స్క్రిప్షన్ అన్న ఒకటే. సో ఈ పాయింట్ మర్చిపోకూడదు, దేశీయ కొండాపురం ఇన్స్క్రిప్షన్ అన్న మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ అన్న ఒకటే. సో ఒక ఫారెన్ ట్రేడర్స్ కి ఇచ్చినటువంటి రిలీఫ్స్, వాళ్ళకి ఇచ్చినటువంటి ఎగ్జామ్షన్స్ సంబంధించి, సో మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది కాకతీయ డైనస్టీలో ఉన్నటువంటి ఫారెన్ ట్రేడ్ కి సంబంధించింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో హరప్ప మొహంజదారో టైంలో ఒక ట్రేడ్ పోర్ట్స్, ట్రేడ్ సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు మనకి ట్రేడ్ కి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ మనకి దాదాపు ఇప్పటివరకు ఇప్పుడు టచ్ అవ్వలేదు. బట్ ఫస్ట్ టైం యొక్క మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ లేదా దేశీయ కొండాపురం ఇన్స్క్రిప్షన్ ట్రేడ్ కి సంబంధించినటువంటిది అని చెప్పేసి మనం ఫారెన్ ట్రేడ్ సంబంధించిన ఇన్స్క్రిప్షన్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆల్రెడీ అడిగినటువంటి బిట్ ఇది. సో 4 stone structures were constructed on 4 sides of the Orugallu fort by Ganapati Deva. So ఒక వరంగల్ ఫోర్ట్ కు సంబంధించిన ఒక స్ట్రక్చర్స్ అనేటువంటివి 4 వైపులా కట్టించడం జరిగింది. హీ ఆల్సో బిల్ట్ సహస్రలింగాలయం ఇన్ ఓరుగల్లు. సో మనం ఇందాక చూసుకున్నాము ఏ కింగ్ ఏ యొక్క టెంపుల్ ని, సో మనం ప్రతాపరుద్రుడి టైంలో, సో మనం 1000 పిల్లర్ టెంపుల్ అనేటువంటిది ఉంది. సో తర్వాత వచ్చినటువంటి రూలర్ అయినటువంటి యొక్క మహాదేవ టైంలో మనం ప్రసన్న కేశవ టెంపుల్, ఆ యొక్క మినిస్టర్ గా ఉన్నటువంటి వైష్ణవ సంబంధించిన వ్యక్తి కట్టించడం జరిగింది. సో ఇతని టైంలో గణపతి దేవుడి టైంలో సహస్రలింగాలయము, సో వీళ్ళు శైవులు కాబట్టి ఇది కూడా శైవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి కూడా సహస్రలింగాలయం. ఇది వరంగల్, సో షిఫ్టెడ్ క్యాపిటల్ హనుమకొండ నుంచి వరంగల్కి 1163 షిఫ్ట్ అయిపోయింది కాబట్టి సో ప్రజెంట్ క్యాపిటల్ గా ఉన్నటువంటి ఓరుగల్లో సహస్రలింగాలయం ముందు కట్టించింది. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ట్యాక్స్ కలెక్షన్ ఫ్రమ్ బెగ్గర్స్ అండ్ ప్రాస్టిట్యూట్స్, సో భిక్షకులు అడుకునే వాళ్ళ దగ్గర నుంచి, వేషల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేసేవారు. ఆ ట్యాక్స్ పేరు ఘనాచారి ట్యాక్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు నవల్ తెలిసిన వాళ్ళు, చదివిన వాళ్ళు, విన్న వాళ్ళు ఉన్నా కానీ ఘనాచారి అనేటువంటి పేరు మనకి ఈ యొక్క ప్రాస్టిట్యూట్స్ కి, వీళ్ళకి యొక్క బెగ్గర్స్ ఉండడం మనం నవల్లో చూస్తాం. సో అది కాకతీయ టైంది టర్మినాలజీ. సో బెగ్గర్స్ ప్రాస్టిట్యూట్స్ దగ్గర వసూలు చేసేటువంటి ట్యాక్స్ ని మనం ఘనాచారి ట్యాక్స్ అంటాం. కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ లైన్. సో బెగ్గర్స్ ప్రాస్టిట్యూట్స్ దగ్గర వసూలు చేసేటువంటి ట్యాక్స్ ఘనాచారి ట్యాక్స్, టర్మినాలజీ కాకతీయ టర్మినాలజీ. ఇది ఏర్పడింది యొక్క గణపతి దేవుడి యొక్క కాలంలో. డ్యూరింగ్ దిస్ పీరియడ్
పండితారాధ్య పాలకురికి సోమనాథ హ్యాడ్ స్ప్రెడ్ వీరశైవము. సో 11, 12 శతాబ్దాలు, సో 11, 12, 13 శతాబ్దాల కాలంలో ముఖ్యంగా కన్నడ నుంచి తెలంగాణకి, తెలంగాణ నుంచి ఆంధ్రకి ఈ యొక్క వీరశైవ మతం, ఒక వీరశైవ ఉద్యమం అనేటువంటి జరిగింది. సో పండితారాధ్యులు, పాల్కురికి సోమనాథులు. సో చాళుక్యుల హిస్టరీ చెప్పినప్పుడు వాళ్ళ గురించి చాలా డిస్కస్ చేయడం జరిగింది. శైవిజానికి సంబంధించిన వీరశైవము, వాళ్ళ టర్మినాలజీస్ యొక్క, వాళ్ళ యొక్క స్పిరిచువల్ గురూస్ గురించి మనం చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాము. మరోసారి ఆ యొక్క మాడ్యూల్స్ ని, ఆ యొక్క నోట్స్ రిఫర్ చేయండి. సో వీళ్ళు కాంటెంపరీస్ గా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యానికి. గణపతి, ఎందుకంటే చాళుక్యుల నుంచే ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యం కూడా వచ్చింది. గణపతి దేవ స్పిరిచువల్ గురువు వాజ్ విశ్వేశ్వర శంభు. సో ప్రతి రాజుకి ఒక స్పిరిచువల్ గురువు ఉన్నారు. గణపతి దేవుడి యొక్క స్పిరిచువల్ గురువు విశ్వేశ్వర శంభు. హీ మెయింటైన్డ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ హిస్ నైబరింగ్ యాదవ రూలర్ సింగన అండ్ హిస్ డిసెండెంట్స్. యొక్క యాదవారులు ఎవరైతే సింగమ, ఎవరైతే గణపతి దేవుడిని క్యాప్టెన్ నుంచి విడుదల చేయడానికి సహకరించాడో ఈ యొక్క సింగమ తోటి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేశాడు. గణపతి దేవ ఇష్యూడ్ జమలాపురం ఇన్స్క్రిప్షన్ ఇన్ 1202 AD. సో మనకి జమలాపురం కేశవరావు అనేటువంటి వ్యక్తి తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్స్ లో మనకి కనిపిస్తారు. జమలాపురం ఆంధ్ర తెలంగాణ బోర్డర్స్ లో ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఒక జమలాపురం అనేటువంటి ప్రాంతం ఉంది. సో అక్కడ కూడా ఒక చెన్నకేశ్వర స్వామి టెంపుల్ వెరీ వెరీ ఫేమస్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. జమలాపురం ఇన్స్క్రిప్షన్ 1202 AD లో ఇష్యూ చేయడం జరిగింది ఒక గణపతి దేవుడు. సో ముత్కూరు బ్యాటిల్, సో ఈ యొక్క ముత్కూరు బ్యాటిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మధుర ఒక పాండ్య రాజ్యానికి సంబంధించినటువంటి మధుర ఎంపరర్ జాతవ, సో జాతవర్మ సుందర పాండ్య ఇన్వైడెడ్ నెల్లూరు. సో నెల్లూరుని ఒక జాతవర్మ సుందర పాండ్య, సో పాండ్య సామ్రాజ్యం సంబంధించినటువంటి వ్యక్తి అతను దండి తిరగడం జరిగింది. గణపతి దేవ సపోర్టెడ్ నెల్లూరు తెలుగు చౌడా కింగ్. సో ఎలా అయితే ఇంతకుమున్నటువంటి మహాదేవ అవ్వచ్చు, వీళ్ళందరూ తెలుగు సెంటిమెంట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా అదే కల్చర్ ని కొనసాగిస్తూ గణపతి దేవుడు యొక్క నెల్లూరు తెలుగు చౌడా కింగ్ అనేటువంటి మనుమసిద్ధి. సో మనుమసిద్ధి మనం చూస్తుంటాం చోళ సామ్రాజ్యంలో కూడా ఒక నన్నయ్య రాసినటువంటి పుస్తకాన్ని మనుమసిద్ధికి ఇచ్చాడు. బట్ అది మనుమసిద్ధి 1, ఒక మనుమసిద్ధి 2 ఈ టైంలో రాజ్యాన్ని చేస్తున్నాడు. నెల్లూరుని అతనికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫాట్ అగైనెస్ట్ జాతవర్మ, ఈ యొక్క పాండ్య రాజు అయినటువంటి జాతవర్మకి అగైనెస్ట్ ఇతను ఫైట్ చేస్తాడు. జాతవర్మ సుందర పాండ్య డిఫీటెడ్ గణపతి దేవ. ఎలా అయితే మహాదేవ కూడా సాటి తెలుగు రాజ్యం కోసం తన ప్రాణాన్ని ఎలా అయితే అర్పిస్తాడో, ఈ యొక్క గణపతి దేవ కూడా ఈ యొక్క జాతవర్మకి వ్యతిరేకంగా పోరాడి ఆ యుద్ధంలో ఓడిపోతాడు. ద ఓన్లీ బ్యాటిల్ విచ్ గణపతి దేవ వాజ్ లాస్ట్ ద ముత్తుకూరు బ్యాటిల్. సో వెరీ వెరీ అన్ఫార్చునేట్. 63 సంవత్సరాలు దిగ్విజయంగా పరిపాలించిన కాకతీయ చక్రవర్తి ఏ యుద్ధంలోనూ ఓడిపోకపోగా, ఓడిపోయిన వాళ్ళకే తన చెల్లినిచ్చి పెళ్లి చేయడము, లేదా వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకోవడం, వాళ్ళకి తన ఆర్మీలో ఉద్యోగాలు ఇవ్వడం చేసినటువంటి గొప్ప ప్రభు అనేటువంటి ఒక గణపతి దేవుడు అన్ఫార్చునేట్లీ ఒక తెలుగు నెల్లూరుని పరిపాలిస్తున్నటువంటి ఒక తెలుగు చోడ రాజు అయినటువంటి మనుమసిద్ధి 2కి సపోర్ట్ చేయడానికి వెళ్ళి ఆ యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. అసలు ఓడిపోయిన మొదటి యుద్ధం కూడా అది అవ్వడం జరిగింది. ఆఫ్టర్ లూజింగ్ ముత్తుకూరు బ్యాటిల్ గణపతి దేవ రిటైర్డ్. సో ఈ యొక్క పాండ్య రాజు అనేటువంటి యొక్క జాతవర్మ అయితే చంపలేదు. సో ఇదైతే యాక్టివ్ పాలిటిక్స్ లేదా యాక్టివ్ కింగ్షిప్. సో ఒక రాజ్యం అనేటువంటి దాని నుంచి అతను రిటైర్ అవ్వడం జరిగింది. అండ్ గేవ్ ద పవర్ టు ద డాటర్ రుద్రమదేవి. సో రాజ్యానికి సంబంధించిన విధుల నుంచి అతను పక్కకు వచ్చేసాడు. ఆ యుద్ధంలో మొదటి యుద్ధంలోనే ఓడిపోయాడు. సో ఫస్ట్ ఓడిపోయిన వారదే 63 సంవత్సరాల రాజ్యంలో. అండ్ ఇంకా ఈ యొక్క రాజ్యం చాలు అని చెప్పేసి రుద్రమదేవికి అతను ఆ యొక్క రాజ్యాన్ని ఇచ్చేయడం జరిగింది. సో ఇంపార్టెంట్ పర్సన్స్ చూపించిన గణపతి దేవ. సో గణపతి దేవ గురించి ఇంతసేపు మనం డిస్కస్ చేసినప్పటికీ 63 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి గురించి ఒక 6 లేదా 7 స్లైడ్స్ లో మనం చెప్పుకోవడం అనేది చాలా తక్కువ. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, గ్రూప్ 1 మెయిన్స్ అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, ప్రతి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గణపతి దేవుడి గురించి ఎంత నోట్స్ తయారు చేసుకున్నా, ఎన్ని విషయాలు తెలుసుకున్నా తక్కువే అవుతుంది. సో గంగయ్య చౌహాన్ మనం చెప్పుకున్నాం. గంగయ్య చౌహాన్ కూడా ఒక గణపతి దేవుడి చేతుల్లో ఓడిపోయినటువంటి రాజ్యాలకు సంబంధించిన వ్యక్తి. హీ వాజ్ అపాయింటెడ్ బై గణపతి దేవ్ యాజ్ బట్టార్ నియోగాధిపతి. సో లేదా మనకి చారిటీ సంబంధించిన చీఫ్ గా మనం చెప్పుకోవచ్చు. హిస్ టైటిల్స్ మండలిక బ్రహ్మణాస్, రక్కస గంగ అండ్ గండ పెండేర. సో గండ పెండేర అనేటువంటి పేరు, సో రక్కస గంగ అనేటువంటి పేరు, సో మండలిక బ్రహ్మ రాక్షస అనేటువంటి పేరులు గంగయ్య సామానికి ఉన్నాయి. అండ్ ప్రోల భీమ నాయక, హీ వాజ్ ద గ్రేటెస్ట్, సో గ్రేట్ మినిస్టర్ ఆఫ్ గణపతి దేవ. ఇతను దగ్గర ఉన్నటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లేదా క్యాబినెట్ మినిస్టర్స్ అందులో ప్రోల భీమ నాయక చాలా గొప్పవాడు. ఈ టైటిల్స్ వార్ 6000 దూషక, సో 6000 దూషక. కంచె చూరక, సో కంచె చూరక 6000 దూషక అనేటువంటి బిరుదులు ఉన్నాయి. సో ఈ యొక్క జయాపసేన ఎవరైతే చీఫ్ ఆఫ్ ఎలిఫెంట్ అని చెప్పేసి మనం అనుకున్నామో, తన యొక్క టైటిల్ సో
వైరి గోదర్ పరుట్టు. సో వైరి గోదర్ పరుట్టు అనేటువంటి బిరుదు ఈ యొక్క జయాపసనానికి ఉండడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఫీల్ ఫ్రీ టు మెయిల్ మీ ravikant.sharma9@gmail.com. So wish you all the best for your upcoming examinations. We will continue the lecture series and we try to finish as early as possible the syllabus of Telangana culture. Have a nice day. Take care.